అద్దం శశికళ ఓలేటి గారి రచన. మా ఇంట్లో తాతల నాటి బెల్జియం అద్దం ఒకటి ఉంది. నిలువెత్తుగా టీవీగా తలెత్తుకుని పట్టీల పాదాలతో బుట్టబొమ్మలా నేను పరుగెట్టి అందులో పాపాయిని ముద్దెట్టుకునేదాన్ని. నేను ఆడపిల్లనని ఎరుక కలగగానే అలంకారాలన్నీ దాని ముందే. అమ్మ కన్నా పెద్ద నేస్తం ఆ అద్దం. నా కిశోర దశలో అమ్మాయి పెద్దదయిందన్నారు. దుస్తులు మారాయి, ఆంక్షలు పెరిగాయి, పెత్తనాలు తగ్గాయి. అద్దంతో అనుబంధం గాఢమైంది. యుక్త వయసు వచ్చింది. పెళ్ళన్నారు. అద్దం ముందు కూర్చోబెట్టి పూలజడలేశారు, ముస్తాబులు చేశారు, బంగారు బొమ్మన్నారు. అద్దం కూడా ఆమోదంగా తలూపింది, నాతో పాటు సిగ్గుల మొగ్గయింది. మొదటి రాత్రి నా పరువాన్ని, పౌరుషాన్ని చిదిమేసిన కర్కసత్వానికి సాక్షిభూతురాలై కుమిలిపోయింది నా అద్దం. నాలాగే క్షతగాత్రురాలైంది. సారెలో దాక్కుని నా అత్తింటికి చేరిన అద్దం నలిగిపోయి సతమతమైపోయింది ఆ ఇంటి దైనిక హింసకు. కడుపు పండి కొత్త అందాలు చేరినప్పుడు ఎండిపోయిన గోదారి నీళ్లు చేరి నిండుగా నవ్వినట్టు నవ్వింది నా అద్దం. పక్కల మీద హింసలు తగ్గి, అసలు నా అవసరమే తగ్గి, ఎంగిలి కూళ్లకు ఇంట ఆయన బయలుదేరినప్పుడు నాకంటే ఎక్కువ నిశ్చింత పొందింది నా అద్దం. వయసు మీరి ఓపిక సన్నగిల్లింది నాకు. బీటలేసి కళాయిపూతలు కరిగి వెలవెలబోతోంది అద్దం. వృద్ధాప్యం మా ఇద్దరిలో. నాకంటే ఎక్కువ అనుభవాలే దానికి. రక్కసి రెక్కల మధ్య నలిగి పగిలిన 3 తరాల స్త్రీలను చూసి చూసి. 4వ తరపు నవ్యవనిత నా కూతురు. కొత్త స్వేచ్ఛావాయువులు శ్వాసిస్తూ జీవితాన్ని కొత్త అద్దాల్లో చూస్తూ అలరిస్తోంది. 5వ తరము అయిన వాళ్లకే అందని తరం అద్దానికి మాత్రం అందుతుందా? మిథ్యా ప్రతిబింబాల్లో మరింత మిథ్యను నింపుతూ కృత్రిమ మేధస్సు చేతిలో చిక్కిన చేతగాని తరం. ఏ తరంలోనైనా అద్దానికి తెలియని కథలు లేవు. లోకంలో అద్దాన్ని మించిన ఋషి మరొకటి లేదు. ఎన్ని అందాలు తనలో ప్రతిబింబించినా చెదరని నిగ్రహం, ఉన్నదున్నట్టు చెప్పే నిజాయితీ, రాగద్వేషాలను అంటించుకోని స్థిత ప్రజ్ఞత, నువ్వు ఇచ్చిన కాంతిని నీకే తిరిగి ఇచ్చేసే దాతృత్వం, కుడి ఎడమైన పొరపాటు లేదని బోధించే గురుత్వం, ముక్కలైనా 1000 రెట్లు తిరిగి ఇచ్చే సాఫల్యం, సుందరాంగుల సౌందర్య వీక్షణ గవాక్షం, అభాగినుల కన్నీరు తుడిచే అమృత హస్తం, స్వాగతాలను స్వాగతించే రంగస్థలం, రహస్యాలను భద్రం చేసే ఆంతరంగిక నేస్తం, కాలాన్ని కాలంలా, వయసును వయసులా, ఉన్నదాన్ని యథాతథంగా చూపించే తథాగతం. అద్దం, నా అద్దం. నా తరంతోనే తన జీవితం అంతం కావాలని కోరుతున్న అలసిపోయిన నా అద్దం.